అందరికీ నమస్కారం. శివరాత్రి రోజున శివుణ్ణి పూజించవలసిన పువ్వులు, వాటి యొక్క ఫలితం. శివరాత్రి రోజున శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగిపోతాయి. హరహర మహాదేవ శంభు శంకర అంటూ భక్తులు ప్రణమిల్లుతారు. తెల్లవారుజాము నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. చాలామంది ఇంట్లోనే శివయ్యకు పూజలు చేస్తారు. ఏ పూలతో పూజిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తుమ్మి పుష్పాలు. తొడిమ లేకుండా ఉండే తుమ్మి పూలతో పూజ చేస్తే ఆ శివయ్యకు చాలా ఇష్టం. వీటితో పరమేశ్వరుని పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. పద్మ పుష్పాలు. మనం ఒక్కోసారి పొరపాటుగా ఇతరులను దూషిస్తాం. ఆ దోషాలు పోవాలంటే శివరాత్రి రోజున పద్మ పుష్పాలతో శంకరుణ్ణి పూజించాలట. తప్పులు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుందట. మందార పువ్వులతో. శివరాత్రి రోజున మందార పువ్వులతో పరమేశ్వరుని పూజిస్తే శత్రుబాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. గన్నేరు పువ్వులు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు శివరాత్రి రోజున గన్నేరు పూలతో ఈశ్వరుణ్ణి పూజించాలని పండితులు చెబుతున్నారు. దీంతో ఆరోగ్యం కుదురుకుంటుందని చెబుతున్నారు. సన్నజాజులు. శివరాత్రి వేళ సన్నజాజి పువ్వులతో ఆ శివయ్యను పూజిస్తే పెళ్లి కాని వారికి వివాహ గడియలు దగ్గరవుతాయట. వయసు పెరిగినా వివాహం కాని వారికి ఉపయోగకరంగా ఉంటుందట. గులాబీ పువ్వులు. చాలా కాలంగా తీరని కోరిక ఏదైనా ఉంటే శివరాత్రి రోజున గులాబీ పూలతో ఆ శివయ్యను పూజించాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే మీ కోరిక ఖచ్చితంగా తీరుతుందట. కదంబ పుష్పాలు. శివరాత్రి రోజున కదంబ పుష్పాలతో ఆ పరమేశ్వరుని పూజిస్తే తీవ్రమైన శత్రుబాధలు, దృష్టి దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు. మల్లె పువ్వులు. దీర్ఘాయుషు కోసం, అపమృత్యు దోషాలు తొలగిపోవడం కోసం శివరాత్రి రోజున మల్లెపూలతో ఆ ముక్కంటిని పూజించాలని పండితులు చెబుతున్నారు.